గత ఏడాది నగరంలో 15% నేరాలు తగ్గాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. కానీ మహిళలు, చిన్నారులపై క్రైమ్ పెరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3% మహిళలపై దాడులు, హత్యలు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన నేరాలపై 2025 సంవత్సరం వార్షిక నేర నివేదికను రిలీజ్ చేశారు డీజీపీ. ఇక ఇలాంటి నేరాలపై దృష్టి సారించి మహిళల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. రాష్ట్రంలో మహిళలపై 3% నేరాలు పెరిగాయన్నారు పోలీసులు. అత్యాచార కేసులు 13%, కిడ్నాప్ 10%, వేధింపులు 9% తగ్గాయి. వరకట్నం కోసం మహిళల హత్యలు 2% తగ్గాయి. మహిళల భద్రత కోసం షీ టీంలు యాక్టివ్ గా పనిచేస్తున్నప్పటికీ మహిళల హత్యలు పెరిగాయని ఇయర్ క్రైమ్ రిపోర్టు చెబుతోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర నివేదిక రిలీజ్ చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. గతంతో పోలిస్తే హైదరాబాద్ లో క్రైమ్ రేట్ తగ్గిందని తెలిపారు. 1-2 సెన్సేషనల్ కేసులను దృష్టిలో పెట్టుకుని నేరాలు పెరిగాయని భావించడం సరికాదన్నారు డీజీపీ. లాస్ట్ ఇయర్ 2,34,000 కేసులు బుక్ అయితే ఈ సంవత్సరం 2,28,000 కేసులు బుక్ అయినాయి. దాంతో 2.33% క్రైమ్ తగ్గింది మన రాష్ట్రంలో, తెలంగాణలో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. మోర్ దెన్ 3% కన్విక్షన్ రేట్ పెరిగింది. హైదరాబాద్ శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నప్పటికీ 2025లో నేరాల శాతం 15% తగ్గిందని తెలిపారు. నగరంలో 14% కేసులు తగ్గుదల నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తం మీద గతేడాది 19,831 కేసులు నమోదు కాగా న్యాయస్థానాల్లో 4,463 మందికి శిక్షలు ఖరారు అయ్యాయని తెలిపారు పోలీసులు. మహిళలపై 6% నేరాలు పెరగగా చిన్నపిల్లలపై నేరాలు, పోక్సో కేసులు 27% పెరిగిందని తెలిపారు పోలీసులు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయన్నారు. 2025లో 1,114 కేసులు నమోదు చేసి 3,817 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు పోలీసులు. పోక్సో యాక్ట్ కేసులలో, క్రైమ్ అగైన్స్ట్ చిల్డ్రన్ ఆ కేసులలో కూడా 141 కేసులలో 154 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. ఇది చిల్డ్రన్ అగైన్స్ట్ గా నేరాలు చేసిన వాళ్లకు. ఇందులో 3కి డెత్ సెంటెన్స్ పడ్డది, 48 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. మిగతా వారికి 20 ఏళ్ళు, కొంతమందికి ఒకరికి 51 సంవత్సరాలు కూడా SC/ST యాక్ట్ లో 51 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ కూడా పడ్డది అన్నమాట. మహిళల సేఫ్టీ కోసం భరోసా సెంటర్ల ద్వారా 85 అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు పోలీసులు. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. గత ఏడాదిలో 69 హత్యలు, 405 అత్యాచారాలు, 166 కిడ్నాప్లు, 4,536 చీటింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది క్రైమ్ రిపోర్ట్.